సినిమా మాత్రం చాలా చక్కగా ఉంది. మనం ముఖ్యంగా నేను చెప్పాలంటే పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, మన అప్పుడప్పుడే చచ్చిపోయే ముసలి వాళ్ళు, ఇప్పుడు ఇంకొక నెల 2 నెలలు ఉంటారుగా, 3 నెలలు, కొంతలు మన 100-99 సంవత్సరాలు వీళ్ళకి చూపించండి. ఎందుకంటే కొన్ని చచ్చిపోయే ముందు కొన్ని నవ్వుకొని చస్తారు వాళ్ళు, నవ్వి థియేటర్లో వేసిపోతారు వాళ్ళు. అదేవిధంగా బీపీ, షుగర్లు, అదేవిధంగా కొన్ని వ్యాధిగ్రస్తులు ఉంటారు, కొన్ని టెంపరీ ఇట్లా వచ్చి అట్లా పోతే, కరోనా లాంటి కరోనా ఉందిగా, ఇట్లా వచ్చి అట్లా పోయడానికి కొన్ని హైలైట్ కామెడీ. ఇంకో లడ్డు ఉంటాడు కదా, పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. అమ్మతోడు మా రాయేష్ అనేది 2 పెళ్లిలు క్యాన్సిల్, అమ్మ నిజంగా క్యాన్సిల్ అయిందన్న. 2 పెళ్లిలు అమ్మతోడు క్యాన్సిల్ అయింది, పెళ్లి అయింది, ఒక్క పెళ్లి లేదు, పెళ్లి క్యాన్సిల్ అయింది. పెళ్ళము 1 సంవత్సరం ఉంటుంది, దింకపోతుంది, ఇంకో సంవత్సరం ఉంటుంది, దింకపోతుంది. సేమ్ ఈయన స్టోరీ. కాకపోతే నవ్వి సినిమా శ్వాసం లడ్డు గాడు ఉన్నాడు కదా లోపల, లడ్డు క్యారెక్టర్ అని ఉంటుందన్న. ఆయన పెళ్లి క్యాన్సిల్, అక్కడ నుంచి స్టోరీ. ఆయన పెళ్లి సీన్లో చూపిస్తూ నవ్వి చాలు. మళ్ళీ గోవా ట్రిప్ పోతారు, గోవాలకాయ, అక్కడికి నవ్వి మన జెన్యున్ మన దోస్తాల్లో ఎట్లా మనం బీర్ తాగేటప్పుడు, కళ్ళు తాగేటప్పుడు, సారా మా ఊర్లలో అయితే మేము కళ్ళు తాగుతాం, గుడుమ సారా తాగుతాం. అదేవిధంగా మన అల్లు అరవింద్ అనుకో, మైత్రి మూవీస్, ఇంకా చాలా మంది ప్రొడ్యూసర్లు, అరే మ్యాడ్ సినిమా తక్కువ బడ్జెట్లో ఇంత హిట్ కొట్టిండయ్యా, నిజమే. చాలా అంటే కొంతమంది అంటున్నారు ఫస్ట్ హాఫ్ డల్ ఉంది, సెకండ్ హాఫ్ బాగుంది, అదేం లేదన్న. ఓవరాల్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అనమాట. ఎక్కడ కూడా మనం కామెడీ అయితే డౌన్ అవ్వదు, వేరే రేంజ్లో ఉంటుంది, పడి నవ్వుతారనమాట. అలాగే కొన్ని సీరియస్ థింగ్స్ ఉంటాయి, ఆ థింగ్స్ కూడా చాలా సిల్లీగా మనకు చూపిస్తారనమాట. ఆయన ఎప్పుడో చెప్పాడు, మీరు స్టోరీని ఎక్స్పెక్ట్ చేయకండి, అది ఇదని లాజిక్స్ ఎక్స్టెండ్ చేయడం, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ నవ్వుతూ అన్నారు. సినిమాని అలాగే నవ్వించారు. 2.5 గంటల సేపు మీరు చాలా నవ్వుతూ కానీ కడుపు నొప్పి వచ్చింది అనమాట, అంతలా ఉంది. ఎవడన్నా నవ్వుతూ పోతే ఏదైనా సినిమా ఉందంటే మ్యాడ్ సీక్వెల్ అనమాట. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా తమన్ బ్యాక్గ్రౌండ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది అన్న, చాలా బాగుంది. తమన్ అంటే బ్యాక్గ్రౌండ్ నాకు తెలియదు, ఇందాక ఎవరో చెప్పారు తమనని. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అలాగే సావిత్రి సాంగ్తో పాటు ఆ రేంజ్ ఐటమ్ సాంగ్స్ 2 ఉన్నాయి, ఫోక్ సాంగ్స్, ఒక పబ్లిక్ కోసం ఆడియన్స్ కోసం పెట్టినట్టుకున్నారు. ఆ సాంగ్స్ అయితే మాత్రం సూపర్ ఉన్నాయి. అలాగే సావిత్రి సాంగ్స్ కూడా చాలా బాగుంది. ముగ్గురు యాక్టింగ్ బాగుందండి. అలాగే లడ్డు గారికి అందరికి మించిన క్యారెక్టర్ ఏదైనా బాగుందంటే అది మాత్రం లడ్డు గారి క్యారెక్టర్. ఎంత నరకం చూస్తారో అంత ఫన్ ఉంటుంది అన్నమాట. సో చాలా అంటే చాలా బాగుంది నాకైతే. ముఖ్యంగా యూత్కి కావచ్చు, ఫ్యామిలీస్కి కావచ్చు, అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనమాట ఇది. అలాగే యూత్కి ఎవరైనా సరే కామెడీని ఇష్టపడిన ఎవరు ఉంటారు, సో పడి నవ్వుతారు. ముఖ్యంగా అనుదీప్ సెకండ్ హాఫ్లో వచ్చిన అనుదీప్ క్యామియో అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. నిజంగా ఉన్న 2 నిమిషాలు కూడా పిచ్చిగా నవ్విస్తాడు. సో ఆయన సినిమాలు తీయకుండా ఇలాంటి కామెడీ రోల్ చేసుకుంటే ఆయనకి పిగ్గి ఫ్యాన్ అయిపోతారు అనమాట చాలా మంది. అన్న జాతి రత్నాలు మ్యాడ్ కన్నా మ్యాడ్ సీక్వెల్ డబుల్ ఉంటుంది అన్న, కామెడీ అయితే మాత్రం సూపర్ అనమాట. సో క్లైమాక్స్ లో ట్విస్ట్ ఉంటుంది, అది ఫోక్ రేంజ్ లో ఉంటుంది అనమాట, సూపర్ అనమాట. ఏదైనా మొత్తం 5 క్యారెక్టర్లు కూడా సూపర్ అని సినిమాతో పాటు, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కాదు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కామెడీ హైలైట్ అన్న సినిమా. ఎవరిని అక్కడ హీరో అని కాదు, తక్కువ ఎక్కువ అని కాదు, అందరినీ ఎంటర్టైన్మెంట్ చేసి ఆడియన్స్ ని మాత్రం పిచ్చిగా నవ్వించారు. ఓవరాల్ గా సినిమా అయితే మాత్రం పక్క బ్లాక్ బస్టర్ మూవీ అన్న. ఇదే ఇలాగ వెళ్తే మాత్రం ఒక కామెడీ సినిమాతో 500 కోట్లు కూడా సత్తా ఉండడు మన కళ్యాణ్ కృష్ణ. రేటింగ్ అయితే 5 ఇచ్చేస్తాను, సూపర్ సినిమా, లేదు ఇంక ఎటువంటి మైనస్. థ్యాంక్ యూ. ఈ డైరెక్టరే కామెడీ కాబట్టి ఇలాంటి కామెడీ సినిమాలే బాగుంటాయి అనమాట. నాకైతే చాలా 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 నచ్చింది. ఇంకేదైనా మ్యాజిక్ ఉంటుందేమో, బాగుంటుందేమో అనుకున్నాను. కొంచెం సెకండ్ హాఫ్లో కొంచెం డిసప్పాయింట్ అయ్యాం, కానీ డిసప్పాయింట్ అయినప్పుడల్లా ఎవరెక్కరిని తీసుకొస్తున్నారు అనమాట. అదే మన డైరెక్టర్ ఉన్నాడు కదా, వాడిని గట్ట అనుదీప్ కానీ, అలాగే క్యారెక్టర్స్ కానీ బాగున్నాయి. హీరోయిన్ లేకపోయినా కానీ కలర్ఫుల్గా ఉంది మూవీ. చాలా అంటే చాలా క్రేజియస్ట్గా ఉంది, చాలా కామెడీగా ఉంది. చూడొచ్చు, 1 టైం వాచ్ ఇట్ అనమాట. కామెడీగా ఉంది, లింక్స్ లేవన్నమాట. డైరెక్టర్ అన్నాడు కదా ఆల్రెడీ, ప్రొడ్యూసర్ కథ వెతకద్దని. నిజంగానే కథ వెతకకుండా చూస్తే టైంపాస్ అయిపోద్ది అంతే. లాజిక్స్ వెతకకుండా ఓన్లీ నవ్వుకోవడానికే మాత్రం వచ్చి చూడండి. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. 1 టైం వాచ్ ఇట్ అనమాట. నాకు ఫస్ట్దే నచ్చింది. సాంగ్స్ ఏం మ్యాజికల్ ఏం లేవు, బాగున్నాయి. అంటే స్టోరీకి తగ్గట్టు అట్లా నడిచిపోయినాయి అంతే. కానీ కొంచెం లడ్డు పర్ఫార్మెన్స్ బాగుంది. అంటే 4 మ్యాన్స్ డ్రామాటిక్ అనమాట ఇది అంతే. చాలా క్రేజెస్ ఏం లేదు. హీరోయిన్ ఉందనా, హీరోయిన్ అంటే ఏంటి, కలర్ఫుల్ గ్లామర్ అంతే. అట్లాంటి గ్లామర్ యాడ్ అయితేనే ఉన్నాయి అనమాట. నాట్ బ్యాడ్, నాట్ గుడ్, చాలా బాగుంది. 1 టైం వాచ్ ఇట్ అనమాట అంతే. ఏ 3.5 ఎంత ఇచ్చేస్తాను. బాగానే ఉంది, బాగుంది. పెళ్లి కూతుర్ని లేపుకోవడం చాలా బాగుంది. అమేజింగ్, చాలా బాగా. ఫ్రెండ్షిప్ వాజ్ రియలీ అమేజింగ్. గోవా ట్రిప్ ఎలా అనిపించింది? మీరు చూసారు కదన్న మూవీ. బాగుంది.
బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లేదా యూత్ ఒక్కటే వెళ్ళొచ్చు? యూత్ వెళ్ళొచ్చు, ఫ్యామిలీ వెళ్ళొచ్చు, మంచిగా ఉంది. ఏం నచ్చింది మేడం సినిమాలో? ఏం నచ్చింది సినిమాలో? కామెడీ ఓవరాల్ లైన్ టు లైన్ అంటే ఎవ్రీ సీన్లో ఒక పంచ్, అది బాగుంది.